బ్రేకింగ్ న్యూస్. గుడివాడ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైఎస్ఆర్సీపీ యువ నేతలను అరెస్టు చేసిన గుడివాడ 1 టౌన్ పోలీసులు పెదపారుపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లు దాడి చేసిన అరాచకాన్ని సృష్టించారు. ఈ కేసులో 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు గడ్డం గ్యాంగు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడు. అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికారంలో ఉండగా చేసిన అరాచకాలపై నమోదైన కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు. వరుస అరెస్టులతో వైఎస్ఆర్సీపీ అరాచకవాదుల వెన్నులో వణుకు మొదలైంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కానీ, ప్రభుత్వం అమలు చేయలేనటువంటి పథకాల గురించి కానీ ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో కేడర్ని భయపెట్టాలి, పోలీస్ కేసుల ద్వారా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కేడర్ ఎవరు కూడా భయపడకుండా మరి ఈరోజుకు అనేక రకమైన అరెస్టులు, ఒక అరెస్టు చేస్తే అదే అన్ని స్టేషన్లకు తీసుకెళ్ళి అన్ని స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ కట్టి సిరీస్ ఆఫ్ క్రైమ్స్ చూపించి అది ఆర్గనైజ్డ్గా క్రైమ్గా చూపించి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం. నిన్న మా స్టేట్ లీగల్ సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 111 ఉందో ఆ 111 అనేది ఈ కేసులకు సంబంధం లేదు. పైగా ఎప్పుడో 2020లోనో 22లోనో జరిగితే ఐపీసీ సెక్షన్స్కి తోడు ఇవాళ బిఎన్ఎస్ 149 బిఎన్ఎస్ 149 అనేది అక్రమంగా ఆయుధాలు కలిగి లేదా దేశం మీద రాజద్రోహాన్ని తీసేసి ఆ రాజద్రోహం ప్లేస్లో ఇది పెట్టడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కుట్రతో కోల్చడానికో లేదా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికో చేసే సెక్షన్ని ఇక్కడ తీసుకొచ్చి అమాయకులైనటువంటి ఈ వీరి మీద, గుడివాడకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద పెట్టడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, గతంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు సంబంధించి ప్రస్తుతం అరెస్టుల పరంపర కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ నేతలు ఇవి అక్రమ అరెస్టులు అంటూ వాదిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మొత్తం మీద చూసుకుంటే గుడివాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతల్ని 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అరెస్ట్ చేసి వారందరినీ కూడా కోర్టుకు తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. అయితే ఏదైతే గతంలో 2022 డిసెంబర్ 25న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి వెంకటేశ్వర స్టాప్ పై కూడా పెట్రోల్ బాటిల్స్, పెట్రోల్ ప్యాకెట్లతో దాడికి పాల్పడ్డ కేసులో కూడా 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కృష్ణా జిల్లా వైకాపా జిల్లా అధ్యక్షుడు పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులు అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు కూడా పోలీసులు అయితే ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే వీరందరిపై కోసం ఎవరైతే పరారయ్యారో వారందరి కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 9 మంది వైసీపీ నేతలు అరెస్ట్ చేసి పెదమూడి పోలీస్ స్టేషన్ కి తరలించారు గుడివాడ 1 టౌన్ పోలీసులు. మరికొద్ది సేపట్లోనే వీరందరినీ కూడా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి అక్కడి నుంచి రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు గత 5 ఏళ్లుగా ఇష్టానుసారంగా వ్యవహరించి టీడీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ నేతలు కోరుతుంటే, మరొక వైపు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తా ఉందని చెప్పి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో 5 సంవత్సరాల కాలంగా ఇష్టానుసారంగా పెట్టిన పోస్టులకు సంబంధించి కూడా పార్టీ నేతల్లో వెన్నులో వణుకైతే ఇప్పుడు మొదలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.